వేడి వేడి అన్నంలో కలుపుకుంటే అదిరిపోవాల్సిందే. అంత బావుంటుంది ఈ మామిడికాయ తురుము పచ్చడి. కరెక్ట్‌గా 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అన్నీ మన కిచెన్‌లో రెడీగా ఉన్న ఇంగ్రీడియెంట్సే. ఇప్పుడున్న మామిడికాయల సీజన్‌కి ఈ పచ్చడైతే చాలా బావుంటుంది. మనం నిలువ పచ్చడి పెట్టడానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి, ఈలోపు మనకి మామిడికాయ పచ్చడి తినాలి అన్న క్రేవింగ్స్ వస్తే ఈ విధంగా పెట్టేసుకొని అప్పటికప్పుడు తినేయొచ్చు. ఇప్పుడైతే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ దీనికోసమైతే 2 మామిడికాయలని మీడియం సైజ్ ఉన్నవైతే తీసుకున్నాను. మామిడికాయలనైతే శుభ్రంగా కడిగేసుకొని వాటిపైనున్న తొక్కనైతే తీసేసుకోండి. నేను ప్రిపేర్ చేసుకునే క్వాంటిటీకైతే నేనిక్కడ 2 మామిడికాయలు తీసుకున్నాను. ఇలా తొక్క తీసుకున్న మామిడికాయని ఒక్కసారి క్లాత్ పెట్టేసి నీట్‌గా తుడిచేసుకొని, ఆ తర్వాత నేను వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా తురిమేసుకోవాలి. ఇలా తురుముకోవడము కష్టం అనిపించిన వాళ్ళు, లేదంటే ఇలా ఇష్టం లేని వాళ్ళు ఈ మామిడికాయల్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని కూడా ఈ ప్రాసెస్‌ని అయితే కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడున్న సీజన్ ప్రకారము మామిడికాయలో టెంక అనేది ఇంకా ఫార్మ్ అయ్యి ఉండదు. లోపల టెంక అనేది కొంచెం లేతగానే ఉంటుంది. సో, ఆ టెంక అనేది చూసుకుంటూ స్లోగా అయితే తురుముకోవాలి. మనం తురిమేటప్పుడు టెంకకనేది టచ్ అవ్వకుండా ఓన్లీ మామిడికాయ ఉన్న పార్ట్ మాత్రమే నీట్‌గా అయితే తురిమేసుకోవాలి. మీకు ఇలా తురుముకోవడము ఏమైనా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే మామిడికాయని 2 పీసెస్ లాగా కట్ చేసుకొని మధ్యలో ఉన్న టెంక మొత్తాన్ని రిమూవ్ చేసేసుకొని, ఆ తర్వాత ఆ పీసెస్‌ని కూడా మనం తురుముకోవచ్చు. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని అందులో మనం తురిమి పెట్టుకున్న మామిడికాయనేసేసుకొని ఇందులోకి సరిపోయేంత పసుపు, టేస్ట్‌కి సరిపోయేంత సాల్ట్ అండ్ కారం. నేనైతే ఇక్కడ పచ్చడి కారాన్ని యూజ్ చేయడం లేదు. అందుకే కలర్ అనేది కొంచెం లైట్ కలర్‌లో ఉంది. రెగ్యులర్‌గా మనం కర్రీస్‌లో యూజ్ చేసుకునే కారాన్నయితే యూజ్ చేస్తున్నాను. సో, 4 టీ స్పూన్ల కారం అయితే వేసుకున్నాను. మామిడికాయ పులుపు అనేది ఎక్కువ ఉంటుంది కదా! అందుకే కొంచెం కారం క్వాంటిటీ అనేది ఎక్కువ వేసుకోవాలి. మనం ఉప్పు, కారం వేసుకున్న తర్వాత ఒకసారి మీరు చెక్ చేసుకోండి సరిపోయిందో లేదో. నెక్స్ట్ ఇందులోకి వేయడానికి ఒక పొడి అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం అయితే ఒక పాన్ పెట్టుకొని, ఒక టీ స్పూన్ మెంతులు, ఒక అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు కుదిరితే గనుక చిన్న మిక్సీ జార్‌లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోండి. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి చేత్తోనే స్మూత్ పౌడర్ లాగా అయితే దంచేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఈ పౌడర్ మొత్తాన్ని కూడా మనం ఇందాక ఉప్పు, కారం కలిపి పెట్టుకున్న మామిడి తురుములో అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఇంట్లో మెంతి పొడి, ఇంకా ఆవ పొడి అనేది మనకు ఆల్రెడీ ఉంటుంది కదా! అలా ఉన్నప్పుడు మనం ఈ ఫ్రై చేసుకోవడం కాకుండా డైరెక్ట్‌గా ఒక టీ స్పూన్ ఆవపొడి, ఒక టీ స్పూన్ మెంతి పొడినైతే వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇందులోకి మనము తాలింపు అయితే పెట్టుకుందాము. దానికోసం ఒక పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ ఏసేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిర్చి తుంచుకొని వేసేసుకోవాలి. అలానే ఒక వెల్లుల్లి కచ్చా పచ్చాగా దంచుకొని దాన్ని కూడా యాడ్ చేసేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు వెల్లుల్లి ఫ్లేవర్ నచ్చితే కనుక మామిడి తురుములోనే ఒక 4, 5 వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు బావుంటుంది. సో, నెక్స్ట్ అయితే ఈ పోపు మొత్తాన్ని కూడా మామిడికాయ తురుములో అయితే యాడ్ చేసేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకొని ఒక 1 హార్ పాటు పక్కన పెట్టేసి అప్పుడు ఎంజాయ్ చేస్తే చాలా బావుంటుంది. డైరెక్ట్‌గా తినడం కంటే ఒక 1 హార్ తర్వాత ఫ్లేవర్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి. మామిడి తురుములో ఉన్న పులుపుకి ఉప్పు, కారం అనేది పట్టి టేస్ట్ అనేది బావుంటుంది. సో, చూసారు కదా! చాలా ఈజీగా నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మామిడికాయ తురుము పచ్చడైతే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. అంతే గైస్ ఈ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.